అయినా ఇంద్రజ గారు ఫెస్టివల్స్ పండుగలు జరుగుతున్నాయి కదా, మరి ఏంటి కోడలు వీళ్ళు హస్బెండ్ తీసుకుని షాపింగ్ కి వెళ్ళట్లేదు? ఏ షాపింగ్ ఇప్పుడు వెళ్ళాలా? అయితే అడగండి. ఏమండి అదే దానికే కన్ఫ్యూజన్ ముగ్గురు ఏమండి అని ఎత్తుక్కుంటుంది. ఏమండి మీరు నాకు ఒక వడ్డానం నెక్లెస్ 10 చీరలు కొనండి. సరే పా కొందాం పా. పండగ అంటే కోడలకు మాత్రమా, అమ్మలకు లేవా? సర్లే పండుగలు కాబట్టి ఫ్యామిలీ మొత్తం షాపింగ్ కి వెళ్ళండి. ఓకే ఓకే రండి రండమ్మా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మందే. ఇదేంటో తెలుసా? అనుష్క కట్టిన చీర ఇది. కట్టిన సారీ అయితే నాకే బాసు. తీసుకోమ్మా. ఆ తర్వాత లోకల్ కాకి లాంటివి కూడా కట్టింది. వెళ్ళి కాకులకే అమ్ముకోండి. సరే, ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నేనే కాదు, నాతో పాటు ఇంకా 3 ఓనర్లు ఉన్నారు ఈ షాప్ కి. వాళ్ళు కూడా వస్తున్నారు. రండి. ఇప్పుడు నేను కూడా మీతో పాటు ఓనర్నే కదన్నా. నాకు 2 ఉంగరాలు ఇచ్చి మీరేంటన్నా ఇన్నేసుకున్నారు? మీరు తలా 2 చైన్లు నాకు కూడా ఇస్తే మన నలుగురు ఒకటి అవుతాం. ఎప్పుడైనా ఓనర్లు సమానంగా ఉండాలి. ఇది ఇస్తారా? ఇది ఇస్తారా? మీరు బంగారం వేసుకున్నారా, బంగారం మిమ్మల్ని వేసుకుందా? మన దగ్గరకు చాలా మంది కస్టమర్లు రెడీగా ఉన్నారు. మీరు రండి. పొరపాటు నేనే కొట్టేసేలా ఉన్నా మీ బంగారం. ఒక్క చేతి మీదే రష్మి 1000 ఎపిసోడ్ల పేమెంట్ ఉంది. ఏంటన్నది? గుళ్ళో ఉండే విగ్రహాలు నీ మెల్లో ఉన్నాయంటయ్యా బాబు. రండమ్మా వరుసగా. ఇగో షాపింగ్ కి తీసుకొచ్చా ఫైనల్ గా. నువ్వు ఒక చీర అంతే. దా. ఏమండి ఈ చీర ఎంత? ఈ చీర మీ మీద వేస్తే తీగ మీద ఆరేసినట్టే ఉంటదమ్మా. నీకెందుకు? ఏరా ఇది నాకు బాగుంటదేమో. నీకు మంచి టెంట్ ఒకటి ప్లాన్ చేసాం కాసేపు. ఏమండి నాకు అది కావాలి. అది కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేమెంట్లు ఇవ్వాలి. ఇచ్చినా రాదే కూడా రాదు. అప్పటికి రాదు కదండి. ఎంత అయింది ఇది? 50 లక్షలు అయింది. 50 లక్షలే కదా అది కొనివ్వచ్చు కదా. వ్యూస్ కాదే రేట్ అది. సరే అవన్నీ వదిలేస్తే కానీ చుట్టూ 4 ఉన్నాయి కదా, ఇదేదో నాకు బాగుంటది అనుకుంటారా? సరిపోద్ది. చుట్టూ న్యూడిల్స్ అనుకున్నావా? బంగారం. ఆయన మెల్లో చూడు, పులి, కృష్ణుడు, ఇంకెక్కడ ఏంటన్నా మొలతాడు కూడా బంగారమేనా? మొత్తం బంగారమే ఉంటుందనా? ఇది మా నాన్న చూశాడంటే ఎన్ని అడుగుతాడయ్యో బాబు. సరే ఆ పింక్ చీర నాకు చూపించవా? చూసావా? ఈ చీర మీద గోల్డ్ ఉంది కదా, పింక్ రాదా? పెంకులు వస్తాయి. ఒక 4 ఈడ్చి కొడితే. బాబు మీరు కొనేలా లేరు కానీ మీరు వెళ్ళండి. మిగతా 2వ బ్యాచ్ రండి. ఇతనైతే మన షాప్ అంతా సేల్ అయింది. 4-5 ఉన్నాయి. ఏమండి నాకు ఇంద్రజ గారు కట్టుకున్న సారీస్ కావాలి. ఆవన్నీ అడగండి, వాళ్ళ రూమ్ లో ఉంటాయి, ఇచ్చేస్తుంది. అమ్మా నీకు ఏ చీర కావాలి? ఇదేదో బాగుందే. ఏది? ఈయన బంగారం ఒకటి అడగనా? బంగారం ఒకటే కదా, ఆయన కూడా నొక్కేస్తున్నావు. ఇందాక నేను చూస్తున్నా. నాకు మీ నాన్న గుర్తొస్తున్నాడు రా. హలో, మీరు కొంతరా లేరా? ఏంటో ఇక్కడ? అయ్యో మీరు అంత గట్టిగా మాట్లాడకండి. ఇంట్లో బంగారం ఉంటుందా? వెళ్ళిపోయిన మీ ఆయన సరిగ్గా చూడు, ఈయనలా ఉన్నాడేమో. ఇంకోసేపు గోకితే ఆయన ఏదో ఇచ్చేలా ఉన్నాడు. ఇది చూస్తుంటే నాకు ఏదో గుర్తొస్తుంది. అలా చూడకు, రాత్రిగా దాన్ని ఎవడైనా కొట్టే మన మీద కంప్లైంట్ ఇస్తాడు. బాబు ఇద్దరికి 2 చీరలు పట్టుకెళ్తున్నా. మనకి షాప్ అంతా ఏం వద్దు కానీ ఇది ఒక్కటి తీసుకొని వెళ్ళిపోదాం. ఇందులో నుంచి నువ్వు సర్కస్ చేయొచ్చు. అటు నుంచి అడుదూరి, ఇటు నుంచి అడుదూరి.
ఇది మీ నాన్నకి చాలా బాగుంటుంది నాన్న. అరే సరిగ్గా చూడు, మీ నాన్న ఇక్కడ ఇందులోనే ఉంటాడు. ఉండు వెయిట్ చెక్ చేసుకోవాలి. ఈ నాన్న అయితే కొంచెం బెటర్ గా ఉంది. నాన్న ఈ కొడుకుని వదిలేస్తావా? చిన్నప్పుడు నాకు చైన్ లేదని అందరూ ఆట పట్టించేవాళ్ళు. ఇప్పుడు చైన్ ఇస్తే ఇప్పుడు ఏంట్రా నీకు లేనివన్నీ ఆయన ఇచ్చేయాలి ఇప్పుడు. అరే నీ తల్లి 2 గాజులు అమ్ముకుందిరా. ఒసేయ్, చెప్తే నమ్మేలా ఉండాలి. చేస్తే కూడా నవ్వేలా ఉండాలి. సరేనండి, పదండి పోదాం. నా దరిద్రం చూసారా? వాళ్ళకేమో పిల్లలు మంచి మొఖాలు ఇచ్చి నాకు మురిక్కాల నుంచి లేచి వచ్చిన మొఖాన్ని ఇచ్చారు చూడండి. ఇదిగో వీళ్ళు తెలుసు కదా, షాపింగ్ మాల్కి వెళ్ళి చీరలన్నీ చూసి కింద పడే చివర్లో బాగాలే ఉండని వీళ్ళు వాళ్ళు. ఏమండి బంగారం, ఆయన మెల్ల చూడు పులి మేక సింహం ఇన్నున్నాయి. ఆయన మెల్లోనే ఉన్నాయి, నీ మొహంలో ఉన్నాయి మొత్తం పంది. మా ఆవిడ్ని ఏది పడితే దానికి అర్థమవుతుందా? మా ఆవిడకి మంచి చీర చూపి కట్టుకుంటే జారిపోవాలి. ఇంకెందుకు కట్టుకోవడం? ఇది చూడండి కొంచెం ఎలా ఉంటుందో. ఇది మా ఆవిడకి ముఖానికి సెట్ అవ్వదయ్యా, కొంచెం మంచి చూడు. మీ ఆవిడకు ముఖమే సెట్ అవ్వదు, మళ్ళీ మొహానికి ఏం సెట్ అవుతుంది మాకెలా తెలుస్తుంది? నీకెవరు కనపడట్లేదా? మీ నాన్న. అరే నాకు నాన్న, మా నాన్న ఆయన. మా నాన్నకి 2 పిల్లలు ఉండలే, పర్లేదు. ఈ ప్రాపర్టీ నాది. అమ్మా నువ్వు షూటింగ్ అయ్యాక కూడా తీసుకెళ్ళి ఎలా ఉన్నావు నువ్వు పక్కరా? మా ఆయన ఫిక్సా? మీకండి మీకు ఓకేనా? ఒకటే కదా, ఇన్నిట్లో ఒకటి మిస్ అయితే ఏముంది అనుకుంటున్నారేమో, మొత్తం వేసేస్తుంది ఎట్లా నీకు. థ్యాంక్ యూ అండి. మరి చివరిలో నాకేదో ఇస్తానన్నారు, అదేదో ఇచ్చేస్తే మనం వెళ్ళి కూర్చుంటాం. నువ్వు బిజినెస్ చేయాలని మంచి అమ్మాలని ఒక చైన్ ఇస్తాం. ఇప్పుడు మన నలుగురు ఒకటే. మీరు ఎంత ఇంప్రెస్ అవుతారు అనుకోవాలి. 2 చైన్లు ఇచ్చి ఇంకేదన్నా మన సైడ్ నుంచి. హలో, అయిపోయిందా? అప్పు కట్టాలి కదా. ఎవరు సార్ మీరు? నేను ఇంతవరకు నేను మిమ్మల్ని చూడలేదు. ఇది ఎక్కడన్నా ఇప్పుడు దాకా బేరం చేసినావు, అన్ని అమ్మినావు. బేరాలు చేసుకునే వాళ్ళకి కనపడుతున్నానండి మేము నీకు. కస్టమర్లు పిలిపిస్తూ నేను. ఎవరు? వచ్చేసి ఇక్కడ లేలే, ఇందాక నాకు చైన్ ఇవ్వలేదు కదా. అమ్మా అమ్మా, సాక్షి నేనున్నాను. అది వేసుకున్న చైన్స్ మీవే. అన్నా మేము ముగ్గురికి పెళ్లిళ్ళైనాయి కదా. పెళ్లి మరి మీ ఆవిడ గొడవ చేయరా? ఇంత బంగారం మీరు వేసుకుంటారు. అలాగిట్టుంటే బంగారం ఏంటి సెక్యూరిటీ గార్డ్స్ తో వెళ్తారా బయటికి? లేదు, మేము సింగిల్ గా వెళ్తాం. ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తామండి. బాగా నడుస్తుంది మీ బిజినెస్ చూస్తే మిమ్మల్ని. దీనికి చూడడానికి అంటే అనిపిస్తుంది కానీ దీని వెనక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా కష్టం ఉంటది. మేము కూడా కష్టపడతామండి, 24 hours షూట్ చేస్తాం. అయినా జనరల్ గా ఇంత బంగారం ఉన్న వాళ్ళు లాకర్ లో పెట్టుకుంటారు, కానీ మీరు చాలా దర్జాగా ధైర్యంగా మొత్తం వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఒక వస్తువు కొంటాము, అది లాకర్ లో పెట్టుకోవడానికి కాదు కదా, వేసుకుని తిరగడానికే కదా. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.